సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం. అటువంటి ఆరోగ్యాన్ని పొందటానికి మన పూర్వీకులు మనకి ఎన్నో రకాల పద్ధతులను అందించారు. అందులో ముద్రలతో సహా చికిత్స అంటే సంపూర్ణ ఆరోగ్యానికి ముద్రలు ఎలా పనిచేస్తాయో కూడా మన పూర్వీకులు, ఋషులు, మునులు మనకు తెలియచేయడం జరిగింది. దాని గురించి రాసినటువంటి ఒక పుస్తకం, నా చేత రాయబడినటువంటి ఒక పుస్తకము ఏంటంటే సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన భారతీయ ముద్రలతో సహచికిత్స అనేటువంటిది సంకలనం చేయడం జరిగింది. ఇందులోని అంశాలు కనుక మనం పరిశీలించినట్లయితే అసలు ఈ ముద్రలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది ముందుగా మనం తెలుసుకుందాం. భారతీయ సనాతన విజ్ఞాన శాస్త్రం అందించినటువంటి ఈ విశ్వ సృష్టి మరియు జీవ సృష్టి మొత్తం పంచభూతాలతోటి ఏర్పడినటువంటిది. పంచభూతాలంటే అగ్ని, వాయు, ఆకాశ, భూమి, నీరు, ఈ ఐదింటిని పంచభూతాలని చెప్పి మన వారు పేర్కొనడం జరిగింది. మొత్తం సృష్టి మొత్తం ఈ అంశాలతోటే ఉంది. అదేవిధంగా జీవుల యొక్క శరీరం కూడా ఈ పంచభూతాలతో ఏర్పడి ఉంది. ఈ పంచభూతాల్లో కలయిక కారణంగా ఏర్పడినటువంటి ఈ శరీరంలో వీటి యొక్క సమతుల్యత లోపించడం కారణంగా అనేక రోగాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా జీవ క్రియల్లో అవయవాలు శక్తిని కోల్పోవడం కారణంగాను పరాన్నజీవులు, సూక్ష్మజీవులు దాడి చేయడం కారణంగాను కూడా ఈ వ్యాధుల బారిన పడుతూ ఉండడం జరుగుతుంది. ఈ రోగాలను, వ్యాధులను నివారించుకోవడానికి మన పంచభూతాత్మకమైనటువంటి ఈ శరీరంలో ఈ పంచతత్వాలను సమతుల్యం చేయాలి అంటే వాటిని అనుసంధానం చేయడం ద్వారా ఈ రోగాల్ని నివారించి ఆరోగ్యాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా శరీరంలో పంచతత్వాల మధ్య సమతుల్యతను సాధించేందుకు ఏర్పరచబడినటువంటి ఈ విజ్ఞానాన్నే ముద్రా వైద్యము లేక ముద్రాశాస్త్రం అని చెప్పి పేర్కొనడం జరుగుతుంది. వీటిని మన ప్రాచీనులు యోగా, ధ్యానము, నృత్యము, పూజాది కార్యక్రమాల్లో కూడా చేశారు. జనించినటువంటి ప్రాణశక్తి మరణించేంత వరకు ప్రతి జీవి శరీరంలో ఆ ప్రాణశక్తి ప్రవహిస్తూనే ఉంటుంది. మరణించిన తర్వాత మన వాళ్ళు అనేటువంటి మాట ఒకటి ఉంది, ప్రాణం పోతుంది. ఈ ప్రాణం పోవడం అంటే ఏమిటి? కనిపిస్తూ పోతుందా? కంటికి కనిపించదు. అదేవిధంగా మనలో ఉండేటువంటి జీవశక్తి కూడా కంటికి కనిపించినటువంటి శక్తిగా ఉంటుంది. ఎలాగైతే మన ఇళ్లలో మనం వాడుతున్నటువంటి విద్యుత్ శక్తి తీగల్లో ప్రవహించేటువంటప్పుడు మనకి కంటికి కనిపించదు, కానీ దాని ప్రభావం మాత్రం లైట్ వెలగడం ద్వారా, ఫ్యాన్ తిరగడం ద్వారా మనం గమనిస్తూ ఉంటాం. అదే మాదిరిగా మన శరీరంలోని ఈ ప్రాణశక్తి శరీరం అంతా ప్రవహిస్తూ ప్రతి కణానికి ఈ ప్రవాహం అందుతూ ఉన్నప్పుడే ఆ అవయవాలు, ఆ జీవి ఆరోగ్యవంతంగా ఉండగలుగుతారు. అదేవిధంగా ఈ ప్రవాహము మెరిడియన్స్ రూపంలో ఉంటుంది. మనం ఎలాగైతే విద్యుత్ శక్తి తీగల రూపంలో ఉంటుంది, తీగల్లో ప్రవహిస్తుందో, అదేవిధంగా శరీరంలో ఉండేటువంటి ఈ ప్రాణశక్తి మెరిడియన్స్ రూపంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహము మన చేతి వేళ్ళు 5 వేళ్ళు, కాలి వేళ్ళు 5 వేళ్ళు, ఈ కొనల్లోకి ఈ 5 తత్వాలు అగ్ని, మన బొటన వేలు చూసుకున్నట్లయితే అగ్నితత్వాన్ని, చూపుడు వేలేమో వచ్చి వాయుతత్వాన్ని, మధ్య వేలు ఆకాశతత్వాన్ని, ఉంగరం వేలు మనకి భూతత్వాన్ని,
చిటికిన వేలు జలతత్వాన్ని, ఈ 5 తత్వాలు కూడా ఈ 5 వేళ్ల కొనల ద్వారా ఈ ప్రవాహము జరుగుతూ ఉంది. ఈ పంచభూతాత్మకమైనటువంటి ఈ తత్వాల ప్రవాహము ఏదైతే ఉందో దాన్ని సమతుల్యత సాధించడానికి అగ్నితత్వము కలిగినటువంటి బొటని వేలుతోటి వాయుతత్వం కలిగినటువంటి చూపుడు వేలుని కానీ, ఆకాశతత్వం కలిగినటువంటి మధ్య వేలుని కానీ, భూతత్వం కలిగినటువంటి ఉంగరం వేలుని కానీ, జలతత్వం కలిగినటువంటి చిటికిన వేలుని కానీ కలపడం ద్వారా ఏర్పడేటువంటి దాన్నే మనం ముద్ర అని చెప్పుకోవడం జరుగుతోంది. అదేవిధంగా ఈ తత్వాల వేళ్ళని ఒత్తిడి కలిగించడం వల్ల కూడా ముద్రలు అనేటువంటి మనం వేస్తున్నాం. ఇలాగా ముద్రలు వేయడం ద్వారా ఏ తత్వానికి సంబంధించినటువంటి ఆ వేలుని మనము ఒత్తిడి కలిగిస్తాము, ఆ తత్వంపై ఆధారపడినటువంటి అవయవాలు తిరిగి పునరుత్తేజం అవడం ద్వారా ఈ విధానం ద్వారా మనకి రోగాలు నయం అవ్వడం, ఆరోగ్యం కలగడం అనేటువంటిది జరుగుతోంది. ఈ అద్భుతమైనటువంటి ముద్రా శాస్త్రం ఆధారంగానే మనము పూర్వీకులు హిమాలయ పర్వతాల్లో కూడా ఏ రకమైనటువంటి స్వెటర్లు, ఏ బట్టలు లేకుండా కూడా అక్కడ కూర్చోగలిగారు అంటే ఈ ముద్రలను ఉపయోగించేవాళ్ళు అక్కడ ఆ రకంగా ఉండగలిగారని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఈ సిరీస్లో భాగంగా ఒక 13 రకాల ముద్రలు ఏ ముద్ర ఏ వ్యాధికి నయం చేసుకుందుకు ఉపయోగపడతాయో దీంట్లో తెలుసుకుందాము. ముందుగా మనం చూసినట్లయితే అందరికీ తెలుసున్నటువంటి ముద్ర జ్ఞానముద్ర, ధ్యాన ముద్ర, చిన్ముద్ర అని చెప్తూ ఉంటాం. ధ్యాన ముద్ర అన్నా, జ్ఞానముద్ర అన్నా, చిన్ముద్ర అన్నా కూడా అగ్నితత్వమైనటువంటి బొటని వేలికి వాయుతత్వము కలిగినటువంటి చూపుడు వేలిని కలపడం ద్వారా జస్ట్ ఇందులో ఏ రకంగానూ నొక్కకుండా ఓన్లీ టచ్ చేయడం ద్వారా వేసేటువంటి ముద్ర ఈ చిన్ముద్ర, జ్ఞానముద్ర, ధ్యాన ముద్ర అని చెప్తూ ఉంటాం. మిగిలిన తక్కిన 3 వేళ్ళు నిటారుగా ఉంచి మన యొక్క శరీరాన్ని నిటారుగా ఉంచి నడుము నిటారుగా ఉంచడం, అవకాశం ఉన్నటువంటి వాళ్ళు పద్మాసనంలోనూ, లేని వాళ్ళు సుఖాసనంలోనూ, ఇంకా కిందన కూర్చోలేనటువంటి వాళ్ళు కుర్చీలో కూర్చుని కూడా ఈ ముద్రని వేసినట్లయితే ఎంతో కొంత ప్రయోజనం అంటూ జరుగుతుంది. ఇందువల్ల ఈ ముద్ర వేయడం వల్ల ముఖ్యంగా మెదడు శక్తి, మానసిక శక్తి, ఏకాగ్రత, జ్ఞాపక శక్తి వృద్ధి అవుతాయి. అందుకే మనకి దేవతలు కానీ, ధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా ఈ చిన్ముద్రలోను, ఈ జ్ఞానముద్రలోను, ధ్యాన ముద్రలోను ఉండడం మనం చూస్తూ ఉంటాం. నిద్రలేమితనాన్ని అంటే నిద్ర పట్టకపోవడము, కోపము, ఆవేశము, బద్ధకము, డిప్రెషను, బీపీ మొదలైనటువంటివన్నీ కూడా ఈ చిన్ముద్ర కారణంగా ఈ జ్ఞానముద్ర, ధ్యాన ముద్రతో నివారించుకోవచ్చు. ఈ ముద్ర విద్యార్థులు కనుక వేసినట్లయితే జ్ఞాపక శక్తి బాగా పెరిగి చదువులో బాగా రాణిస్తారు. దీనికి కాలపరిమితి ప్రతిరోజు 30 నిమిషాలు స్థిరంగా ఒక దగ్గర కూర్చుని, అలాగే ఓపిక లేనటువంటి ముసిరివాళ్ళు పడుకుని కూడా ఈ ధ్యాన ముద్రలో ఉండవచ్చు. పద్మాసనంలో కూర్చుని చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, కూర్చుని సుఖాసనంలో కూర్చున్నా కూడా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఈ మొదటిదైనటువంటి ఈ జ్ఞానముద్ర, ధ్యాన ముద్రని సాధన చేసి అందరూ మంచి ఫలితాలను పొందగలుగుతారని ఆశిస్తూ అందరికీ నమస్కారం.